లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీ. ఈరోజు నేను చెప్పబోయే కథ ప్రేమ, కుటుంబం, త్యాగం గురించి. ఒక హృదయాన్ని తాకే కథ. ఈ కథ చివరి వరకు వినండి, మీకు బాగా నచ్చుతుంది. సీత ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పుడే ఆమె తండ్రి చనిపోయాడు. అమ్మ లక్ష్మి కష్టపడి కూతుర్ని పెంచింది. సీతే ఆమె ప్రపంచం. కాలేజీలో సీతకు రవి పరిచయం అయ్యాడు. రోజులు గడిచాయి. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరోజు సీత వాళ్ళ అమ్మకు చెప్పింది, అమ్మా, రవి అంటే నాకు ఇష్టం. లక్ష్మి కళ్ళలో నీళ్లు నిండాయి. నీ భవిష్యత్తు గురించి నాకు భయం. నాన్న లేని నిన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియదు. సీత మౌనంగా నిలబడిపోయింది. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. సీత రవి దగ్గరికి వెళ్ళి చెప్పింది, మన ప్రేమ నిజం. కానీ నా అమ్మ కన్నీళ్ళు ముందు నేను గెలవలేకపోతున్నాను. రవి కళ్ళలో నీళ్లు వచ్చాయి. మీ అమ్మ కోసం మన ప్రేమను వదిలేస్తున్నాను. ఆ రోజు ఇద్దరు విడిపోయారు. కాలం గడిచింది. 10 సంవత్సరాలు వేగంగా పూర్తయ్యాయి. సీతకు పెళ్ళి అయ్యింది. 2 పిల్లలు ఉన్నారు. రవి ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఒక ప్రైవేటు స్కూల్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు రవి తిరిగి తన ఊరికి తిరిగి వచ్చాడు. ఒకరోజు గ్రామ దేవాలయంలో సీతను చూశారు. సీత ఆశ్చర్యంగా చెప్పింది, రవి నువ్వా? రవి మెల్లగా అన్నాడు, సీత, నువ్వు బాగున్నావా? సీత కళ్ళలో నీళ్లు. మళ్ళీ గతం గుర్తుకు వచ్చింది. అంతలో లక్ష్మి అక్కడికి వచ్చింది. రవి ఆమె పాదాలకు నమస్కరించాడు. అమ్మా, నీ కూతుర్ని నీకోసం నేను వదులుకున్నాను. నీ కూతుర్ని నేను ప్రేమించాను, కానీ మీకోసం నేను దూరమయ్యాను. లక్ష్మి ఏడుస్తూ చెప్పింది, మీ ప్రేమను నేను నాశనం చేశానేమో. సీత మెల్లగా చెప్పింది, అమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదు. నా భద్రత కోరుకున్నావు. రవి ప్రేమ నాకు శక్తినిచ్చింది. ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. కన్నీళ్ళు మాట్లాడాయి. ప్రేమ అంటే కలిసి ఉండడమే కాదు, కొన్నిసార్లు దూరంగా ఉండడమే నిజమైన ప్రేమ. కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. Thank you for watching. Please subscribe, get more videos.